ఖుషి కుకింగ్ షో చూసే ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు షెఫ్ నిఖిల్. మనం ఈ రోజు రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. మనం ఈ రోజు చేసుకోబోయే అత్యంత స్పెషల్ డిష్ మోతీచూర్ లడ్డు. ఈ మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. శనగపిండి 1 కప్పు, షుగర్ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఎడిబుల్ కలర్ జెల్. ఈ కలర్ జెల్ వాడటంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేస్తారు. శనగపిండి అది బౌల్లోకి తీసేసుకుంటాం. ఈ శనగపిండితో మనము వాటర్ పోసి ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మనము కొన్ని వాటర్ పోసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే బ్యాటర్స్ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అంతే అండి, బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం అంత ఈజీ. ఇప్పుడు ఇందులో మనము ఎడిబుల్ ఫుడ్ కలర్ని వేసుకొని మోతీచూర్ లడ్డు కలర్ని తెచ్చుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టం లేదంటే వాడు. ఇది ప్యూర్లీ ఆప్షనల్. బూందీ కోసం బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం బూందీ ఎలా పోసుకోవాలో చూద్దాం. ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనము ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలి. మనకు బూందీ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మనం మిగిలిన బ్యాటర్తో కూడా ఇలాగే బూందీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బూందీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం లడ్డూలు కట్టడానికి షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. షుగర్ సిరప్ తయారు చేయడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఈక్వల్ క్వాంటిటీస్ 1 కప్పు నీళ్లుంటే 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము షుగర్ కరిగే వరకే మనం బాయిల్ చేసుకోవాలి. ఇది పాకం కట్టే అవసరం లేదు. ఒకవేళ పాకం కట్టింది అంటే మన బూందీ షుగర్ సిరప్ని పీల్చదు. ఇప్పుడు మన షుగర్ సిరప్ బాయిల్ అవుతుందండి.
దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ యాడ్ చేసుకుందాం. ఒకసారి బూందీ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ స్లో చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ ఇంకా షుగర్ సిరప్ మొత్తం దగ్గర పడి లడ్డూలు కట్టే కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిక్స్చర్ కుక్ అవుతుండగా దీంట్లో ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇలా మనం కుక్ చేస్తూ ఉంటే మన మిక్స్చర్ అనేది థిక్ అవుతూ ఉంటుంది. ఇంతటితో మనం స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ మిక్స్చర్ ని కూల్ అవ్వనిద్దాం. కూల్ అయిన తర్వాత మనం దీంతో లడ్డూలు కట్టుకోవచ్చు. మన లడ్డు మిక్స్చర్ ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్కి ఇలా గీ అప్లై చేసుకొని లడ్డూలు కట్టేద్దాం. ఈ విధంగా డెలికేట్గా హ్యాండ్లో రోల్ చేసుకుంటూ లడ్డూని కట్టుకోవాలండి. లడ్డూకి ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత దీనిపైన క్యాషూ నట్తో గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తక్కిన మిక్స్చర్తో అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే వ్యూవర్స్, మన టేస్టీ యమ్మీ మోతిచూర్ లడ్డూస్ రెడీ అయిపోయాయండి. ఇంకా ఆలస్యం లేకుండా దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. చాలా సాఫ్ట్గా, చాలా క్రీమీగా, యమ్మీగా ఉందండి. అసలు ఆ మోతిచూర్ లడ్డు ఎలా ఉంటుందో స్వీట్ షాప్లో అచ్చం అలాగే వచ్చింది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఖుషి కుకింగ్ షో. దిస్ ఈస్ యువర్ షెఫ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.